వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార గుండా ఆ బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి వేలాది మంది భక్తులు ఒక్కసారిగా తిరుపతికి చేరుకోవడం సో పెను విషాదం చోటు చేసుకుంది. 6 మంది భక్తులు చనిపోయారు, క్షతగాతురులైనటువంటి పరిస్థితి పదుల సంఖ్యలో. సో వీరందరికీ సంబంధించినటువంటి అంశం పైన ఈ ఘటన పైన ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే 2 అధికారులను సస్పెండ్ చేసింది, 3 పైన బదిలీ వేటు వేసింది. దీనిపైన విచారణ కూడా జరగబోతోంది. సో రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకొని కూడా వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష చేయడం, అక్కడ స్పష్టంగా అటు టీటీడీ సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికే కావచ్చు, జిల్లా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇంకొక వైపు భక్తులు కూడా ఏదైతే ఇవాళ దర్శనం మొదలైంది, ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు కూడా అత్యవసర సమావేశం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏం మార్పులు జరగబోతున్నాయి, లేదా విచారణలో ఎలాంటి వాస్తవాలు రాబోతున్నాయి, ఏం జరిగింది అసలుకి, దీనిపైన ఇంకెవరిపైన చర్యలు వేటు ఉండబోతోంది అనేది కూడా ప్రస్తుతం డిస్కషన్ చేస్తాం. సో మనతో పాటు ఈ డిబేట్లో సీనియర్ శాసనసభ్యులు బోర్డు సభ్యులైనటువంటి జ్యోతిల్ నెహ్రూ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే భారతీయ జనతా పార్టీ నాయకులు బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక విక్రమ్ పోలా గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు డిబేట్ లో ఉన్నారు. నెహ్రూ గారు నమస్కారం, మీతోనే మొదలు పెడదాం. సో ఈ సంఘటనకు సంబంధించిన విషయం పైన చెప్పండి. ఈ సంఘటనకు సంబంధించిన అంశం పైన మనం నిన్నటి నుంచి ఎంత పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతోంది, భక్తులు దీనిపైన స్పందిస్తున్నటువంటి తీరు, ఇంకోవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంది, బోర్డు కూడా ఇప్పుడు అత్యవసర భేటీ అయ్యారు. ఏంటి భేటీ సారాంశం? ఏమైనా కీలకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా, లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి? అదొకటైతే ఈ 10 రోజుల విధానం ఏంటి? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు ధర్మారెడ్డి ఉన్నటువంటి ఈవోగా ఉన్న టైంలో తీసుకొచ్చినటువంటి నిర్ణయం, సో దాన్ని మీరు అలానే ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది? సో వీటిల్లో మార్పులు ఏమైనా ఉండొచ్చా? డిబేట్లో పాల్గొన్నటువంటి మన భానుప్రకాష్ రెడ్డి, మా టీటీడీ పాలక సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, భానుప్రకాష్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి గారికి సారీ, అలాగే శ్రీహరి గారు, మీకు ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ జరిగినటువంటి సంఘటనలో మనం చూసినట్టయితే ఇక్కడ హిందూ విధానం మీద విపరీతమైనటువంటి నమ్మకం కలగడం, రోజు రోజుకి కలియుగ వైకుంఠవాసుడి యొక్క దినదిన ప్రవర్ధమానంగా ఆయన విరాజిల్లడం, దాని మీద అతి పవిత్రమైంది సంవత్సరానికి ఒకరోజు వచ్చేటటువంటి ఈ ఏకాదశి కార్యక్రమంకి ఉత్తర ద్వారం ద్వారా ఏది ఏమైనా సరే మనం దర్శనం చేసుకోవాలి కలియుగ వైకుంఠవాసుని అని చెప్పి ప్రజలు ఉద్ధృతంగా రావడం. అయితే ఇక్కడ 2 సంఘటనలు, ఒకటి 9 ప్రాంతాల్లో ఈ టోకెన్లు వేసేటటువంటి కార్యక్రమాన్ని పెడితే 9 ప్రాంతాల్లోనూ కూడా విపరీతంగా జనం రావడమే కాకుండా ఆతృత, జనంలో రకమైనటువంటి ఆతృత, నాకు ఎక్కడ టోకెన్లు అయిపోతాయి అనేటటువంటి ఆతృతతోటి ఇక్కడ ప్రజలు తొక్కిసలాట రావడం జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జనాన్ని పక్కకి తప్పించాలని చెప్పేసి ఆలోచనతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకుండా గేట్ ఓపెన్ చేయడం, ఆ గేట్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ ఈ దుర్ఘటన జరిగింది అని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎంత క్విక్గా డెసిషన్ తీసుకుంటాడు అనడానికి నిన్న తిరుపతి రావడం, తిరుమలకి రావడం, తిరుపతి రావడం, అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులందరినీ కూడా
పరామర్శించడం, చనిపోయినటువంటి కుటుంబాల వారిని పరామర్శించడం, పరామర్శించడమే కాదు, సంఘటన ఏ రకంగా జరిగింది అన్న దాన్ని ఆయన అవగాహన కల్పించుకోవడం, ఆ కల్పించుకోవడంతో పాటు ఇమీడియట్గా వాస్తవాలను వెలికి తీయాలి, ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యాలి, నిక్కచ్చిగా నిగ్గు తేల్చాలి ఈ సమస్య మీద అని చెప్పి ఆలోచనతో ఆయన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రకటించడం. అవును, ఆ ప్రకటించడమే కాకుండా చనిపోయినటువంటి వారికి 6 కూడా 25 లక్షల రూపాయలు ప్రకటించడం, అలాగే క్షతగాత్రులకి ఎక్కువ దెబ్బలు తగిలిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు, తక్కువ చేశారు మనం చూసాం సార్. కావచ్చు ఇప్పుడు ఇవాళ అయ్యారు బోర్డు ఏం దాని మీద నేను చెప్తున్నాను శ్రీగారి గారు. ఇప్పుడు బోర్డు ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే క్షతగాత్రులకు ప్రకటించారో చనిపోయిన వారికి ఆ రాయితీలన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి విధానంలో బోర్డు తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని ప్రధానంగా బోర్డు తీర్మానం కోసం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి అన్ని విషయాలను కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు కూడా ఒక్కొక్క ఉద్యోగాన్ని చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా చదువుకునే పిల్లలు ఎవరైనా ఇళ్లలో ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా పూర్తి విద్య అందించేటటువంటి బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తీసుకుంటుందని చెప్పి ఇవాళ బోర్డులో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంటే చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం కానీ నాయకుడు కానీ చేసేటటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయి. రైట్, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నోటు వచ్చినట్టు ఇందాక మా మంత్రి గారు చెప్పడం జరిగింది, ఆయన మీరు అడగడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ పరామర్శించినటువంటి విధానం కానీ చూస్తే కేవలం తిరుపతి కొండ మీద ఉన్నాను కాబట్టి రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ రైట్ ఇక్కడ రాజకీయ దురుద్దేశంతో ఆయన వచ్చినట్టుగా తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా గోదావరికి వరదలు వచ్చాయి. అక్కడ మండలం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఒకసారి సార్, దేవీపట్నం మండలం అంతా అతలాకుతలం అయితే ఆయన వచ్చి ఏం చెప్పాడో తెలుసా? హెలికాప్టర్లో తిరిగేసి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క ఇంటికి కూడా దెబ్బతిన్నటువంటి ఇంటికి 5,000 రూపాయలు ఇస్తాడు. ఆయన ముఖ్యమంత్రిగా పదవి కోల్పోయాడు తప్పించి 5,000 రూపాయలు ఇచ్చినట్టు ఒక్క వ్యక్తి కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. అంటే ఆయన చిత్తశుద్ధి అది. కానీ ఇవాళ మా నాయకుడు ప్రకటించిన తర్వాత ఇమీడియట్ గా మమ్మల్ని బోర్డు తీర్మానం చేసి 1-2 రోజుల్లో మీరు పట్టుకెళ్ళి ఆ కుటుంబాలకు మీరు ఇవ్వండి అని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి. చింతిస్తున్నామని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు. కానీ పాలక మండలి కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి అనేటువంటిది మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈరోజు ఈ అర్జెంట్ మీటింగ్లో మా అంశం కూడా ప్రధానమైంది. దీనికి బాధ్యులైనటువంటి అధికారుల మీద ఎవరైతే బాధ్యులు వీళ్ళు పాలక మండలి బాధ్యులైనా సరే దాని మీద చర్యలు తీసుకోవాలనేటటువంటి నిర్ణయాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. సో పాలక మండలిలో తప్పున్నా చర్యలు తీసుకుంటారు. చాలా మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. పాలక మండలికి బాధ్యత ఉంటే ఖచ్చితంగా పాలక మండలి మీద కూడా చర్యలు తీసుకుంటారు, దాంట్లో తప్పేమీ లేదు. అందుకోసమే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది, వాస్తవాలు బయటకు రావాలని చెప్పేసి. ఓకే, రైట్. బాంపేశ్వర గారు నమస్కారం. బోర్డులో తీసుకున్నటువంటి అంటే ప్రధానంగా భక్తులకు తెలియజేయాల్సినట్టు కానీ లేదా అందరూ కూడా ఏం చేయబోతోందని ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీరు?
మీకు పైన ఉంటే పెద్దలు నెహ్రన్నకి పోలన్నకి నమస్కారాలు. ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ బోర్డు పెట్టుకోవడం జరిగింది, సమావేశము. దాంట్లో ముఖ్యమంత్రి గారు నిన్న పర్యటనలో చేసినటువంటి బ్రీఫింగ్ అంతా నేను ఎందుకంటే కొంతమంది సభ్యులే ఉన్నారు కాబట్టి మొత్తం వారికి వివరిస్తూ శక్తాగాత్రుల కింద ముందే నెహ్రూ గారు చెప్పారు నెహ్రన్న ఏ విధంగా ఎంతెంతగా. దాంతో పాటు అదనంగా మేము ఈ రోజు ధర్మకర్తల మండలిలో ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి మరణించినటువంటి కుటుంబంలో పిల్లలకి వారికి ఎంతవరకు చదువుకుంటారో అంత చదువు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాలు భరించాలని చెప్పి అంశాన్ని నేను నెహ్రన్న ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దానికి ఏకగ్రీవంగా బోర్డు ఆమోదించింది. చైర్మన్ గారు కూడా ఇంత ముందే మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బిడ్డలు నాకు ఎవరు మెసేజ్ పెట్టారు, సార్ ఒక ఆడబిడ్డ చనిపోయింది, ఆమెకి 2 ఆడబిడ్డలు, మీరు దీని మీద ఆలోచించారంటే బాధ వేసిందన్న. సో స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం, టీటీడీ అంటే నమ్మకం. ఆ స్వామివారి దర్శనానికి కోసం వచ్చి ఆ ఏర్పాటులో జరిగినటువంటి దురదృష్టకర సంఘటనలో వారు మరణించారంటే దాంట్లో అంటే టీటీడీ మీద నమ్మకంతోనే కదా వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. వారు వచ్చింది స్వామివారి దర్శనానికి. కానీ ఎంత బాధేసిందంటే నిన్న క్షతగాత్రులు హాస్పిటల్లో పోయి నేను కానీ ముఖ్యమంత్రి కానీ మా ఆరోగ్య శాఖ మంత్రి సతీష్ కుమార్ గారు మేము మాట్లాడితే వారు మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏమంటే, సార్ మాకు దర్శనం చేయిస్తారా? ఎంత కడులో నీళ్ళు వచ్చిందన్న. స్వామివారి మీద ఎంత భక్తి ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి. అందరికీ దర్శనం చేయించారా భానుప్రకాష్ రెడ్డి గారు? అందరికీ ఈ రోజు బయోమెట్రిక్ ద్వారా స్పెషల్ ఎంట్రీ, ఎందుకంటే వాళ్ళు నడవలే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బయోమెట్రిక్ ద్వారా అందరికీ దర్శనం చేయించి వారిని గమ్యస్థానాలు చేర్చే వరకు బాధ్యత టీటీడీ తీసుకునింది. దాంట్లో ఒక బిడ్డ చెప్తున్నాడు, తల్లి బాగా సీరియస్ ఇంజురీస్ ఆమె అంటే బాగా ఆ మీద ఒక 30-40 మంది తొక్కుంటూ వెళ్ళిపోయారంట. ఆమె లేస్తానే వాళ్ళ కొడుకుని అడిగిందంట, మనకు టోకన్ దొరికిందా అని. ఏందన్నా ఆ పరిస్థితులు కూడా ఆ తల్లి స్వామివారి దర్శనం టోకన్ గురించి ఆలోచించేది తప్ప ఆ తొక్కిసలాట గురించి పట్టించుకోలేదంటే మన వెంకటేశ్వర స్వామి ఆపద ముక్కుల వాడు అనాథరక్షుడి మీద ఎంత విశ్వాసం నమ్మకం ఉండాలి. ఇవన్నీ మాట్లాడుతుంటే మా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇది అసలు మాకైతే జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. టీటీడీ చరిత్రలో జరగకూడదు. ఇలాంటి అంశం మీద మేము మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను జీవితంలో అనుకోలేదు. ఎంత బాధ అంటే ఆ తల్లులు గాని ఆ బిడ్డలు గాని ఆ స్వామివారి మీద అంత విశ్వాసం అంత నమ్మకం పెట్టుకొని వస్తే ఆ ఏర్పాట్లో పొరపాట్లు అసలు ఆ గ్రౌండ్ దగ్గర బైరాపేట, మీరు కూడా తిరుపతిలో చాలా కాలం ఉన్నారు, ఆ బైరాపేట టికెట్ కౌంటర్ పక్కన గ్రౌండ్ లో ఏర్పాట్లలో ఆ లోతుపాట్లు ఎందుకు గుర్తించలేకపోయారు పోలీస్ శాఖ? ఆ రోజు జాగ్రత్తలు తీసుకుంటే ఇంతమంది ప్రాణాలు కాపాడుకునే వాళ్ళం కదా. ఏదైనా ఇచ్చు, నష్టపరిహారం నువ్వు 25 లక్షలు ఇచ్చు, 50 లక్షలు ఇచ్చు, పోయిన ప్రాణాలు తెచ్చిలేం కదన్నా. ఆ ముందు జాగ్రత్త తీసుకుంటే మాకు చాలా బాధ ఉంది. ఈరోజు బోర్డులో మేము అందరూ గౌరవ సభ్యులు అందరూ దీని మీద గట్టిగా మాట్లాడడం జరిగింది. ఇదేదో అంటే ఇంకో పొరపాటు ఏం జరిగిందంటే వస్తున్న భక్తులు అంచనా వేయడంలో పోలీస్ శాఖ వైఫల్యం చెందింది అక్కడ. ఎందుకంటే స్వామివారి భక్తులు వస్తున్నారని తెలిసి అదనంగా వస్తే వారిని ఏ విధంగా సముదాయించాలి, ఏ విధంగా వారిని క్యూ లైన్ అనుమతించాలని చెప్పి ఒక ప్లానింగ్ లేకుండా ఇది జరిగిందని చెప్పి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీని మీద ఇప్పటికే ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు. దీంట్లో నిర్లక్ష్యంగా మనం డిస్కస్ చేద్దాం సార్ ఖచ్చితంగా. సో నెహ్రూ గారిని కూడా ఒక క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇప్పటికైనా భక్తులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు, సూటిగా చెప్తారా? శ్రీగారి గారు, భరోసా అన్నది ఇచ్చేవాడే భగవంతుడు, కలియుగ వైకుంఠ వాసుడు. అవును. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ భక్తుడికి నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. అది పాలక మండలి సభ్యులుగా మేము మాత్రం ఒకటే, భక్తులందరికీ కూడా వాళ్ళ దర్శనానికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అవును. కాబట్టి మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలని కలిగించి మీకు అందరికీ కూడా దైవ దర్శనం చేయించి మిమ్మల్ని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పంపించేటటువంటి సకల సౌకర్యాలు అమర్చి పంపించేటటువంటి బాధ్యతని మా పాలక మండలి టీటీడీ సిబ్బంది తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మీకు ఒకటే హామీ ఇస్తున్నా, ఇవాళ చూడండి ఎంత సంఘటన జరిగినా సరే సుమారు ఇప్పటి వరకు చూసుకుంటే 50,000 పైబడి దర్శనం చేస్తున్నటువంటి దర్శనం ప్రశాంతంగా సాగింది. 50,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇప్పటికే ఇంకా 11:30 దాకా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్. కాబట్టి
రేపు కూడా ఇదే రకమైన దర్శనం జరుగుతుంది. ఇందాక మీరు మాట అన్నారు, ఎందుకు మీరు 10 రోజులు కొనసాగిస్తున్నారు అని చెప్పేసి అందరికీ కూడా అదే ప్రశ్న. అంటే ఇక్కడ ఒకటే ధనుర్మాసంలో శ్రీ విష్ణువుకి వైకుంఠవాసుడికి ధనుర్మాసం అన్నది చాలా ప్రీతి మాసం. ఈ మాసంలో భక్తుడు వైకుంఠవాసుడిని కానీ దర్శించుకున్నట్టయితే వాడు అనుకున్నటువంటి కోరికల్ని తీర్తాయనేటటువంటి ఆలోచనతో, ఇది గత పాలక మండలి మంచికి పెట్టిందో చెడుకు పెట్టిందో తర్వాత ఆలోచిద్దాం, ప్రస్తుతానికి మాత్రం దీన్ని భక్తులకు అవకాశం ఇచ్చే విధంగా ఈ 10 రోజులు కూడా 19వ తారీఖు దాకా కూడా దీన్ని కొనసాగిద్దామని చెప్పేసి కూడా మేము పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ప్రక్షాళన బోర్డు అత్యవసర సమావేశం కూడా జరిగింది. ఇంకొక వైపు ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపించేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. భక్తులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నారు. ఇవాళ అయితే మాత్రం ఇలాంటి పరిస్థితే భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుతున్నారు. ఇంకా మార్పులు కూడా జరగాలి. కృపల గారు నమస్కారం. ఏంటి అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ రియాక్షన్ ఏంటి? ఇంకా అక్కడ జరగాల్సింది, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ జరిగింది. నిన్నటి నుంచి అటు ప్రభుత్వం కావచ్చు, టీటీడీ పాలక మండలి కూడా ఏం చేస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇంకా ఇక్కడ ఎందుకంటే ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పి కూడా మనకు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. గత పాలనలో ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎప్పుడూ లేని విధంగా గతంలో వైకుంఠ ఏకాదశి అంటే ఒక రోజు ఉండేది, తర్వాత ద్వాదశి రోజు ఉండేది, 10 రోజుల పాటు తీసుకురావడం, ఇలాంటివన్నీ పరిణామాలు చూస్తున్నాం. సో ఏం జరగాలి ఇప్పుడు? ఖచ్చితంగా అంటే దీన్ని 3 రకాలుగా మనం చూడాలండి. జరిగింది ఒక ఇన్సిడెంట్ జరగకుండా, ఇది అవాయిడబుల్ ఇన్సిడెంట్, యాక్చువల్లీ జరగకూడదు కానీ జరిగింది. జరగటానికి కారణం ఏంటి అంటే సమన్వయ లోపం. చాలా స్పష్టంగా సీఎం గారు వెళ్ళినప్పుడు ఆయనే చెప్పారు, అధికారులని ఆ సమన్వయ లోపం ఉండటం వల్ల ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి 2 సస్పెండ్ చేశారు, 3 ట్రాన్స్ఫర్ చేశారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అక్కడ జరిగింది, తప్పు జరిగింది అనేది. తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకటి ఆర్డర్ చేశారు. సరే, అది ఎప్పుడు మరి రేపు ఎల్లుండో జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దాంట్లో అసలు పూర్తిగా థ్రెడ్ బేర్గా అన్ని విషయాలు బయటకు వస్తాయి. అయితే ఏంటంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఇవాళ దీనికి ఎవరు బాధ్యులు అనేది టీటీడీ పాలక మండలి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మొత్తం అక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఒక కార్యక్రమం, ఇప్పుడే చెప్పారు, ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి అక్కడ వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళందరికీ కూడా దర్శనం సజావుగా చేయించే బాధ్యత టీటీడీ పాలక మండలి. టీటీడీ పాలక మండలి మనం ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఒక 5,000 మందో 10,000 మందో వస్తారనుకునేటువంటి ఒక పెళ్లి కార్యక్రమానికి కూడా అండి ఒక మాక్ డ్రిల్ అనేది చేస్తారు. ముందు ఎలా వస్తారు, ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది, అయితే వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు, స్వచ్ఛందంగా అంతే భక్తులు ఉన్నారు, శ్రీవారి భక్తులు వచ్చి సేవ చేస్తారు. బ్రహ్మోత్సవాలప్పుడు గరుడు సేవ రోజు 33 లక్షల మంది దాదాపుగా, అంత మించి రావచ్చు, కొంచెం అటు ఇటు అయినా వచ్చినా కూడా సజావుగా సాగినటువంటి పరిస్థితులు ఇప్పుడు దాకా చూసి. అదే అంటే దానికి ఏంటి ప్రిపరేటరీ కసరత్తు చేసేవాళ్ళు కూడా యంత్రాంగం ఉంది, చేయాలి. అది దట్ ఈస్ ద లీస్ట్ ఎక్స్పెక్టెడ్ మనం. కానీ అది జరిగినట్టు కనపడతల. ఎందుకంటే అక్కడ తక్కువ మంది పోలీసులు ఉండటం, అక్కడ ఎక్కడో బైరాగి పట్టెడు దగ్గర అక్కడ అందరినీ జామ చేయటం, ఒకసారిగా గేట్లు తీయటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూస్తే సమన్వయ లోపం అనేటువంటిది ఒకటి జరిగింది. కాబట్టి చాలా దారుణమైనటువంటి ఇది జరిగింది. సరే, ఇప్పుడు తర్వాత ఏమైంది, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కొంత సమన్వయ లోపం అనేది కనబడుతుందండి అక్కడ కూడా. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఒకే టోన్ అండ్ టెనర్లో మాట్లాడాలి. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కూడా డిఫరెంట్ వాయిసెస్ మీకు ఎప్పుడైతే వెళ్తాయో అది ఖచ్చితంగా మీకు ప్రతిపక్షం అనేది ఒక ఆయుధాలుగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఒకే టోన్ అండ్ టెనర్తో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాట్లాడుతుందా లేదా అనేటువంటిది కూడా వాళ్ళు కూడా గమనించాలి. ఇక సరే, వీళ్ళు జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఖచ్చితంగా వాళ్ళు రాజకీయానికి ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఉన్నదే రాజకీయానికి ఉపయోగించుకోవడానికి. గతంలో జరగలేదా ఇటువంటి, ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారా అంటే ఒక మంచి అంటే ఒక గుడ్ ప్రెసిడెంట్ కనుక ఆయన నెలకొల్పుంటే ఖచ్చితంగా అది చేయడానికి ఉంది. మీకు తెలుసు, రుయా హాస్పిటల్లో 11 మంది చనిపోయారు ఆక్సిజన్ లేక, మన జగన్ సీఎంగా ఉండగా.
మరి ఆ రోజు ఎంత దారుణం, ఆక్సిజన్ లేకుండా 11 మంది ప్రాణాలు పోతే ఆయన ఆ రోజున ఏం చేశాడు అనేటువంటిది కూడా వస్తుంది కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన డిమాండ్ చేసే ముందు మనం గతంలో కూడా ఇటువంటి ఒక మంచి సంస్కృతిని ఏమన్నా నెలకొల్పామా, ఆ రోజు ముఖ్యమంత్రిగా నేను దానికి బాధ్యత స్వీకరించానా. ఇందాక నెహ్రూ గారు ఒకటి చెప్పారు, సరే అది డిఫరెంట్ కాంటెక్స్ట్ అనుకోండి, ఇది ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి ఇదే కదా, అది కూడా తిరుపతికి సంబంధించిందే, అటువంటిది ఏమీ చేయలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు రాజకీయం చేస్తారు, కానీ ఆ రాజకీయం అది హద్దులు దాటి ఇంకా ఎక్కువగా వెళ్తే అది ప్రజలు కూడా గమనిస్తారు. సో ఇప్పుడు జరిగిన దానికి ఏంటంటే టీటీడీ అత్యవసర సమావేశం పెట్టింది. అయితే నెహ్రూ గారు చెప్పడం ఏంటంటే ఒక 2 తీర్మానాలు ముఖ్యమంత్రి గారు నిన్న ఏదైతే ఆదేశించాడో దాన్ని immediately మేము తీర్మానం చేశాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ చైర్మన్ గారు ఏదో మాట్లాడినట్టున్నారు. అంటే నేను డెఫినెట్గా నేను అనుకోవటం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కొంత ప్రివేల్ అయ్యారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి భేషజాలు లేవండి. ఆయన అవసరమైన సందర్భాల్లో ప్రజల కోసం ఒక మెట్టు దిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అది తప్పు కాదు. అది ఆయన నేను చింతిస్తున్నాను అని చెప్పి అక్కడ క్షతగాత్రులు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి 6 గంటలు స్పెండ్ చేశారు, మాట్లాడి వారికి ఒక భరోసా ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న విధంగా కూడా చేస్తామని చెప్పి. చూడండి, మూడు రోజులు ఆయన కుప్పంలో ఉన్నారు. వెంటనే పిఎం గారి మీటింగ్ అటెండ్ అయ్యారు. మళ్ళీ వెంటనే దీనికి వచ్చి నిన్న 6 అవర్స్ ఆన్ హిజ్ టోస్ అంతా తిరుగుతా, అందరితో మాట్లాడుతా, ఎక్కడ భేషజాలు పోకుండా చేస్తే. అంటే మీకు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు భేషజాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదండి. ఒక దుర్ఘటన జరిగినప్పుడు సారీ చెప్పడంలో తప్పులేదు. అదేమీ ఇదేమి కాదు. అది అంటే వ్యక్తిత్వం తగ్గించుకోవడమే కాదు, పెరుగుతుంది దానివల్ల. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నేను అనుకోవటం ప్రక్షాళన మొదలవ్వాలి ఇంకా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఇద్దరు కీచులాడుకున్నారు, నువ్వు అనుకుంటే ఆ స్థాయి వ్యక్తులు అనుకోవటం అనేది అన్ప్రెసిడెంటెడ్. దట్ వాజ్ నెవర్ అన్హర్డ్ ఆఫ్. ఎటువంటిది మనం ఎప్పుడు వినలేదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడి సమక్షంలో ఇద్దరు వ్యక్తులు అంతగా అన్నారని అంటే మరి అసలు అది దాన్ని ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. అందువల్ల చాలా ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం కనపడుతుంది. అయితే ముందు ఏంటంటే ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు జరగాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందు సజావుగా విజయవంతంగా చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలనేటువంటిది కూడా నేను అనుకోవటం దాని మీద దృష్టి పెట్టాలి. గతంలో ఈ కార్యక్రమం మీద ఏదైతే దృష్టి పెట్టలేదో, అయితే ఇందాక రామనారాయణ రెడ్డి గారు కూడా అన్నారు, వారు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. అది చేస్తారని ఆశిద్దాం. రైట్. సో భానుప్రకాష్ రెడ్డి గారు, మీకు టీటీడీ సంబంధించిన అంశాలు కావచ్చు, టీటీడీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా అంతకుముందు బోర్డుగా ఉన్నప్పుడు మెంబర్గా ఉన్న, అంతకుముందు బోర్డులో లేనప్పుడు అనేక అంశాల్లో అక్కడ ప్రశ్నించారు, పోరాడారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటన అక్కడ స్పష్టంగా ఒక సమన్వయ లోపం కనిపిస్తోంది. ఎందుకు దీన్ని అధిగమించలేకపోయారు? టికెట్లకు సంబంధించి టోకన్ల విషయాన్ని పదే చెప్పడం, ఇలాంటివి కూడా ఇలాంటి పరిస్థితులకు దారి తీసాయి అనేటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. ఏం చెప్తారు దీనికి? అంటే ఖచ్చితంగా టోకన్ లేని భక్తులకి స్వామివారి దర్శనం ఉండదని చెప్పడం వల్ల ఖచ్చితంగా టోకన్ కావాలి, టోకన్ తీసుకోవాలి, ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతోనే ఎక్కువ ఊహకందగని భక్తుల సంఖ్య పెరిగిపోవడం జరిగింది. అందుకనే ముఖ్యమంత్రి గారు రాబో రోజులు ఈ టోకన్ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేసే విధంగా వారు నిర్ణయం అంటే ఇంకా తీసుకోలేదు. బోర్డుకి మాకు అప్పగిచ్చారు. గౌరవ సభ్యులతో అంతా మాట్లాడిన తర్వాత భవిష్యత్తులో ఈ టోకన్ సిస్టమ్ లేకుండా గతంలో భక్తులు ఏ విధంగా కోరుకున్నారంటే తిరుమలలో మేము 30-40 గంటలైనా సరే కూర్చుంటాం ఆలయం లోపల, ఆ స్వామి జపం చేసుకుంటూ ఆలయ ప్రదక్షిణ చేసుకుంటూ పోతామే తప్ప ఇలాంటి కష్టాలు మాకు ఇయ్యద్దన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చేతులు పట్టుకొని నిన్న క్షతగాత్రులు అడగడం జరిగింది. దానికి వారు కూడా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద నేను న్యాయం చేస్తానని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి టోకన్ల వ్యవస్థ ఉండే అవకాశాలు లేవు. గతంలో ఏ విధంగా ఉందో కానీ వాళ్ళకి అదనంగా ఇంకా అదనంగా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీకు తెలియదు కూడా, మేము ఎన్ని గంటలైనా వెయిట్ చేయగలము లేదా ఎంతసేపు అయినా వేచి ఉండగలము ఆ స్వామివారి దర్శనం కోసం అని చెప్పి భక్తులు భావిస్తూ ఉంటారు. సో ఎంతో వ్యయ ప్రయాసాలకు 100 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. అలాంటి వారిని ఒక చోట ఉంచేసి ఒక్కసారిగా గేట్లు తీసేసి ఇలాంటి పరిణామం వల్లే కదా ఇది జరిగింది. సో అలాంటిది లేనప్పుడు ప్రశాంతంగా సజావుగా సాగిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం కళ్ళారా. సో కాబట్టి టోకన్ల విషయం పదే అక్కడ భక్తులు కూడా చెప్పారు. అంటే మా భావన ఎలా ఉండిందంటే, అరే
భక్తుల్ని 30-40 గంటలు మనం ఇబ్బంది పెడుతున్నాం భావనలో నేను కూడా ఇన్ని రోజులు ఉన్నాను. ఇన్ని రోజులు నేను కూడా ఖచ్చితంగా ఉన్నా. నిన్న వారి దగ్గర పోయినాక వారు మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి వాక్యం వింటుంటే అరే ఇంత భక్తి, ఇంత దీంతో వస్తున్నట్టు భక్తుల్ని మనం ఇలా అంటే గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరించిన కారణంగా రివ్యూ మీటింగ్స్ తో మేము కానీ ఈ ఫీడ్బ్యాక్ కానీ ముందే కానీ మాకు వచ్చింటే ఖచ్చితంగా ఈ టోకన్ విధానాన్ని రద్దు చేసి ఉండేవాళ్ళం అన్న. బ్రేకింగ్ కూడా సార్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు, సో ఖచ్చితంగా మేము కూడా క్షమాపణ చెప్పాం. ఇవాళ పాలక మండలి కావచ్చు, లేకపోతే ఇక్కడ అధికారుల సమన్వయ లోపం వల్ల ఇలా ప్రభుత్వానికి కూడా ఇలాంటి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వచ్చింది. పాలక మండలి అలానే అధికారులు కూడా క్షమాపణ చెప్పాలి ముందు వాళ్ళకందరికీ కూడా అని చెప్పి ఆయన కోరారు. తర్వాత సహాయం కూడా చేయాలన్నారు. దీనిపైన మనం చూసాం బోర్డు సమావేశం చివరిలో మీడియా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం. ప్రస్తుతం మళ్ళీ కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటన చేశారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ప్రథమ భక్తుడు చంద్రబాబు నాయుడు, సో మేము కూడా శ్రీవారి సేవకుల కోసంగా వచ్చాము, పవన్ కళ్యాణ్ సూచించినటువంటి సూచనలు కూడా ఖచ్చితంగా పాటిస్తామన్నారు. ఆయన ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఏమి చేయాలి, ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం. రైట్, ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఏంటి భాను ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? క్షమాపణ చెప్పి భక్తుల దగ్గరికి వెళ్ళాలి, మనం సాయం వాళ్ళని ఆదుకోవాలి, ఖచ్చితంగా వారికి భరోసా ఇవ్వాలి, హైందవ ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి మాట. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదండి, భక్తులు కాళ్ళు పట్టుకున్నా తప్పులేదని నేను చెప్తున్నా. ఓకే, ఎందుకంటే మీరు కూడా క్షమాపణ చెప్తున్నారా బోర్డు సభ్యులుగా? ఎస్, మొదటి రోజే చెప్పానండి, ఈ రోజు కాదు, మొదటి హాస్పిటల్లోనే చెప్పాను. ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో ఆ రోజు రాత్రి 9:30 గంటలకే మీడియా మిత్రులైతే చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాను ధర్మకర్తల మండలి సభ్యుడిగా అని చెప్తారు. ఎస్, కాలు పట్టుకుంటూ కూడా తప్పులేదండి. స్వామివారి కోసం వస్తున్నట్టు భక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎస్, ఇది చాలా బాధ అండి. అసలు మేము ఇంట్లో నా భార్యకి నా బిడ్డకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను. బోర్డులో ఉండి మీరు ఇలా సంఘటన జరిగిందంటే ఎంత బాధ ఉందన్న మాకు. అంటే ప్రత్యక్షంగా మాకు దీంట్లో సంబంధం లేదని మా చైర్మన్ గారు చెప్పారు. కానీ మేము టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్, అంటే వాళ్ళు నమ్మేది వెంకటేశ్వర స్వామిని మీద విశ్వాసంతో వస్తున్నప్పుడు వారిని రక్షించాల్సిన బాధ్యత, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. రైట్, దాన్ని ఏ స్థాయి అధికారైనా సరే దీనిలో నిర్లక్ష్యం జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రావడమే ఖచ్చితంగా ఏ స్థాయి అధికారైనా సరే వారి మీద క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు ఉండకూడదన్నా? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు ఉండకూడదు? ఆ జ్యుడిషియల్ ఎవరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అని పూర్తి వివరాలు రాబోతోంది. కాబట్టి అది ఇంపార్షియల్ గా జరుగుతుంది, నిష్పక్షపాతంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ లోతుపాట్లు జరిగాయి, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎవరెవరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో అందరి మీద చర్యలు ఉంటాయి. రైట్, ఫైనల్ గా టైం కూడా లేదు. నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది, టీటీడీ బోర్డు సంబంధం లేదు అని అంటాం అనేది చైర్మన్ గారు పాలక మండలి సభ్యులు చెబుతాం అనేది. మరి వాళ్ళ ప్రమేయం లేకుండా అధికారులు ఎవరి ఆదేశాలు పాటిస్తారు, ఎలా పాటిస్తారు అనేది మనకు తెలియదు. అది బట్ ఏదేమైనప్పటికీ విచారణ వేస్తారు కాబట్టి దాంట్లో తేలుతుంది. ఇంకొకటి ఫైనల్గా ఆ మధ్య వెంకయ్య నాయుడు గారు ఒక మంచి సూచన చేశారండి. అంటే టీటీడీ మీద విఐపీల సంస్కృతి ఎక్కువైపోయింది. సంవత్సరానికి ఒక్కసారి దర్శనం చేసుకోండి అందరూ, పదే వెళ్తే సామాన్య భక్తులకు ఇబ్బందులు వస్తాయంటున్నారు. అది అందరూ పాటిస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే టీటీడీ సంబంధించిన అంశం పైన ఖచ్చితంగా భక్తులకు కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా కూడా ఇక చర్యలు ఉండబోతున్నాయన్నారు. కఠిన చర్యలు కూడా నివేదిక రాగానే ఉంటాయని కూడా చూస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ భాను ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విక్రమ్ గారు. సో ఇది డిబేట్, మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్